ఒకప్పుడు దూరదర్శన్లో ఎక్కువగా పాపులర్ అయిన యాడ్ రస్నా. వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ ప్రకటన చాలా ఎక్కువగా కనిపించేది. ఇక ఈ ప్రకటనలో ఎంతో ముద్దుగా అమాయకంగా కనిపించిన ఆ చిన్నారి సైతం అదే స్థాయిలో పాపులర్ అయింది. ఒకప్పుడు రస్నా యాడ్ ద్వారా బుల్లితెరపై సందడి చేసిన ఈ చిన్నారి ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిందని మీకు తెలుసా? అంతేకాదు, డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో ఆ హీరోయిన్ గా కూడా కనిపించింది. అప్పట్లో అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ అమ్మడు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు, అంకిత. అప్పట్లో దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంకిత. లాహిర్ లాహిర్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. ఇందులో గ్లామర్ బ్యూటీగా కనిపించి మెస్మరైజ్ చేసింది అంకిత. ఆ తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది ఈ బొమ్మ. నిజానికి అంకిత చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిర్లో సినిమాతో హీరోయిన్ గా ఆరంగేటం చేసింది. తెలుగులో సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, నవ వసంతం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కనిపించింది. కెరీర్ మంచి ఫామ్లోనే ఉండగానే విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇలా అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా కూడా ఉండడం లేదు.